నియో స్కిన్ హెయిర్ ఫాల్ ని అరికట్టడానికి GFC ట్రీట్మెంట్. యువర్ స్కిన్ అండ్ హెయిర్ కేర్ జస్ట్ a phone call away. తర్వాత అండి మీరు మహిళా కమిషన్గా 5 years ఆల్మోస్ట్ ఎంత ఉన్నారు? 4.5 years ఉన్నారు. ఆ పోస్ట్కి న్యాయం చేశారా లేకపోతే మీరు దాని మీద కూడా పొలిటికల్ ఇందాక అన్నారు కొంత పొలిటికల్ ప్రెషర్స్ ఉన్నాయి అనేది, అంటే మీరు స్వేచ్ఛగా పనిచేసేటువంటి అవకాశాన్ని కల్పించలేదా? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎలా ఉండాలని కోరుకున్నారో అలా అయితే ఉండలేదు. ఉమెన్ కమిషన్ చైర్పర్సన్గా మొత్తం కూడా చంద్రబాబు గారి మీద పొద్దున్న లేస్తే రాజకీయమైనటువంటి దాడి చేయాలి అని చెప్పి ఆయన ఎక్స్పెక్ట్ చేశారు. ఆ రకంగా అందరూ కూడా సలహా ఇచ్చారు. ఆ రకంగా మాట్లాడమన్నారు. అసెంబ్లీ స్పీకర్ కూడా మాట్లాడుతున్నారు, మీరెందుకు మాట్లాడరు అనేటటువంటి ప్రెజర్ తీసుకొచ్చినా కూడా నేనైతే మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎలా ఉండాలో రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి అది, ఖచ్చితంగా రాజకీయాలకు సంబంధించినటువంటిది కొంచెం బ్యాలెన్స్గా ఉండాలి అనేటటువంటి ఆ స్పృహతోనే వ్యవహరించాను. కానీ అదే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి పొజిషన్ కూడా ఇవాళ మీలాంటి వాళ్ళు అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటిది ఇక్కడ మార్కులు అనాలా లేకపోతే దీనికి సంబంధించినటువంటి తలకాయలు ఉండాలా లేకపోతే ఇవ్వాలా అనేటటువంటి లెక్కలు చాలా ఉంటాయి. ఏ రోజుకి ఆ రోజు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉంటుంది, ఏ రోజుకి ఆ రోజు దీనికి సంబంధించినటువంటిది వీళ్ళ పని విధానం, వీళ్ళు పని విధానం అంటే మానిటర్ చేస్తారా? మానిటరింగ్ ఏముండదండి, అంత ఆ సిస్టమ్ కూడా ఉండదు. ఇక్కడ పని విధానము అంటే ఏంటంటే నువ్వు ఎదుటోళ్ళని ఎంత బాగా తిడుతున్నావా లేదా అంతే పని విధానం. మిగతాది సంబంధించి నీ తెలివితేటలు ఏంటి, నీ సమర్థత ఏంటి, లేకపోతే ఎంతమంది నువ్వు బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నావు, లేకపోతే మొత్తం కూడా ఇవాళ మహిళా కమిషన్ సంబంధించి మామూలు మహిళల్ని సంబంధించి ఎంత న్యాయం చేశావు, ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏమీ పనికిరాదు. ఇక్కడ అవతల వాడిని తిడుతున్నావా లేదా, అసలు వైఎస్ఆర్సీపీలో పదవులు ఇచ్చేదే తిట్టడానికి చంద్రబాబు గారిని లోకేష్ బాబుని అని అంటారు. ఖచ్చితంగా ఇప్పుడు చాలా మంది చెప్పారు కదా, నువ్వు తిడితేనే నీకు సీట్లు అనేటటువంటిది కూడా నెక్స్ట్ ఎలక్షన్ అదే పద్ధతిలో తీసుకెళ్తామని కూడా చెప్పారు. సీట్లు తీసుకుంటున్నారు, ఎమ్మెల్యేలు అయిపోతున్నారు, ఎవరిని తిట్టకుండా కూర్చుంటున్నారు అనేటటువంటిది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఓపెన్ గానే చెప్పారు. ఆయన ఇందులో సీక్రెట్ ఏమి లేదు. తిట్టడం అనేటటువంటిది క్రైటీరియా, దానికి సంబంధించిన దాంట్లో నేను మిస్ మ్యాచ్ అయ్యాను. ఈ 5 ఏళ్ళు మీరు రాజకీయాల నుంచి నన్ను తప్పించాలనుకున్నప్పుడు నేనెందుకు రాజకీయంగా పోరాడతాను? రాజకీయంగా ఎదురుదాడి చేయాల్సినటువంటి అవసరం ఏముంది? కానీ ఒకటండి, అంటే మీరు మహిళా కమిషన్ చైర్మనే కాకుండా గతంలో మీరు చాలామంది మహిళలకి ఆసరాగా యాజ్ ఏ అడ్వకేట్గా మీరు రాజమండ్రిలో మీరు ఇందాక చెప్పారు. సునీత గారికి అన్యాయం జరిగినప్పుడు మీరు ఎందుకు స్పందించలేకపోయారు? ఇక్కడ స్పందించడం అంటే ఇప్పుడు షర్మిల గారి విషయంలోనే ఆవిడతో పాదయాత్ర చేశాను, ఆవిడకి విజయమ్మ గారికి తోడుగా ఉన్నాను అనేటటువంటి దానితోనే నేను ఇంత శిక్ష అనుభవించాను. సంబంధం లేకుండా ఇవాళ నాకు ఎమ్మెల్సీ ఇవ్వకుండా లేకపోతే పొలిటికల్గా పూర్తిగా తప్పించేటటువంటి ప్రయత్నం జస్ట్ ఒక భ్రమలు అపోహలతోనే నన్ను ఇంత శిక్ష గురి చేశారు. ఇక సునీత గారిని ఓపెన్గా మాట్లాడితే ఇప్పుడు ఏమీ లేకుండానే ఇవాళ పదవి నుంచి తప్పించేటటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి సునీత గారితో మాట్లాడాలి అని అంటే ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వాలనుకున్నప్పుడు మాట్లాడాలని ఉంటుంది. ఒక మహిళగా అన్యాయం జరిగినప్పుడు మాట్లాడాలని ఉంటుంది. కానీ ఇక్కడ అంత స్వేచ్ఛ ఉండదు, అంత శక్తి చాలదేమనుకున్నారా? అంటే పార్టీలోంచి బయటికి రావాలి అనుకున్నప్పుడు రావాలని అంత తొందరగా అనుకోలేదు. అది చేసినటువంటి పొరపాటే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రపంచం అంతా అర్థం చేసుకున్నారు, ప్రజలు అర్థం చేసుకున్నారు. కానీ ఆ దగ్గరలో ఉండడం వల్ల మేము కళ్ళు మూసుకుపోయినాయి. ఆయన స్వభావాన్ని అర్థం చేసుకోవడంలో కావచ్చు, ఆయన మోసకారితనం, నటన విషయాలను అర్థం చేసుకోవడంలో ప్రజలు బాగా సక్సెస్ అయ్యారు. కానీ ప్రజలు అర్థం చేసుకుని తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా మమ్మల్ని మేమెందుకు నమ్ముతాము? నమ్మడం పొరపాటే, చివరిదాకా నమ్మడం పొరపాటే. నేను అదే రాజీనామా చేసినప్పుడు కూడా చెప్పాను, ప్రజా తీర్పు తర్వాత అన్ని విషయాలు ఒకసారి రివ్యూ చేసుకోవడానికి మాకు అవకాశం ఏర్పడింది. కానీ అప్పుడు కూడా ఎందుకు చేసుకున్నారు మీరు, ఇంకా అక్కడనే ఉండాలి కదా, లేకపోతే బయటకు వస్తే మీరు రాజకీయంగా సమాధి అవ్వాలి కానీ మీరు ఇంకో పార్టీలోకి ఎట్లా వెళ్తారు అని అడిగితే ఈ శాపనార్థాలు ఏంటి బ్రదర్స్ అని అడుగుతున్నాను నేను కూడా. ఇప్పుడు రాజకీయంగా సమాధి అవ్వాలనే కోరుకు